హాయ్. హలో. ఈరోజు పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కి సంబంధించి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ అందరి ముందుకి వచ్చేసాను. అదేంటి అంటే పాఠం వెర్సస్ గుణపాఠం. అంటే మన లైఫ్‌లో పాఠం ఎంత ఇంపార్టెంటో గుణపాఠం కూడా అంతే ఇంపార్టెంట్. అవునంటారా? కాదంటారా? సో, ఆ గుణపాఠం ఏంటి అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో వాచ్ చేసేయండి. ఓకేనా? ఇద్దరు అన్నదమ్ములండి. ఇద్దరు అన్నదమ్ములు ఒకళ్ళేమో ఒక ఆయనేమో తా తాగుబోతు. ఇంకో ఆయనేమో ప్రయోజకుడయ్యారు. ఇద్దరు ఒకే కుటుంబం వ్యక్తులు. ఒక ఆయన గమనించి ఆయనేమో తాగుబోతయ్యాడు. ఇతనేమో ప్రయోజకుడయ్యాడు. ఈ ఒకే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు కదా! మీ ఇద్దరని. ఫస్ట్ తాగుబోతు ఆయన్నడిగితే, మా నాన్నగారు రోజు బయట నుంచి వచ్చేటప్పుడు తాగుతా ఉండేవాడు. వచ్చిన తర్వాత మమ్మల్ని కొడతా ఉండేవారు. తర్వాత చిన్న చిన్న విషయాలకి జైలుకి వెళ్తూ, వస్తూ ఉండేవారు. సో, ఆయన్ని పెరిగి చూసిన వ్యక్తిని కాబట్టి నేను ఆయనలా తయారయ్యానంట. రెండో వ్యక్తి మా నాన్నగారు రోజు ఇంటికొచ్చి మమ్మల్ని కొడతా ఉండేవారు, తిడతా ఉండేవారు. ఆయన్ని చూసి గమనిస్తూ పెరిగిన తర్వాత నాకర్థమైంది ఏంటి అంటే, ఎప్పుడూ కూడా ఆయనలా జీవించకూడదు అని చెప్పి, నేను ఆయనలా తయారవ్వకూడదని ఒక ప్రయోజనమైన వ్యక్తికి సొసైటీలో ఒక ఇన్‌స్పిరేషనల్ పర్సన్‌గా మిగిలిపోవాలి అని చెప్పి, నేను ఈ విధంగా ప్రయోజకుడిగా ముందు అడుగు వేశాను అని చెప్పేసన్నారు. ఇక్కడ ఇద్దరు పర్సన్స్‌లో ఒకే లెసన్. కానీ పాఠం నేర్చుకున్న వాళ్ళొకళ్ళు గుణపాఠంగా నేర్చుకున్న వాళ్ళు సక్సెస్ అయ్యారు. పాఠం వేరు, గుణపాఠం వేరు అని ఇది చదివాక నాకర్థమైంది. ఎందుకు అంటే ఒక వ్యక్తి అందరూ అవమానిస్తూ, కించపరుస్తూ ఇట్లా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి సొసైటీకి ప్రయోజనం చేస్తూ తన సెల్ఫ్‌ని కూడా ప్రెజెంట్ చేసుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. సో, ఒకే సిట్యుయేషను కానీ మనం 2 లెర్నింగ్స్ అంటే చాలా డిఫరెంట్‌గా ఆలోచించి ఎవరైతే సృజనాత్మకంగా, క్రియేటివిటీగా, యూనిక్‌గా ఆలోచించాడో ఆ వ్యక్తికి గుర్తింపు లభించింది. సో, ఈ స్టోరీలో మెయిన్ ఇంపాక్ట్ ఏంటి అంటే ఆలోచన విధానం మనం ఆ వ్యక్తి నుంచి ఏ విధంగా మనం గుణపాఠం నేర్చుకుంటున్నాం అనే దాన్ని బట్టే మన యొక్క సెల్ఫ్ అంటే మనం ఏ సిట్యుయేషన్ అయినా కానీ ఎట్లా ట్రీట్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి ఆధారపడుతుందని చాలా క్లుప్తంగా, వివరంగా ఇచ్చారండి. నిజంగా నాకైతే చాలా నచ్చింది. అండ్ ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో అబ్జర్వ్ చేస్తా ఉంటే నేను పలానా టైంలో నాకిలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. లేకపోతే నాకిలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేదు. నాకు కెరియర్‌గా ఇలా బిల్డ్ అవ్వాలి, ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అని చెప్పేవాళ్ళు లేరు. అందుకే నేను ఇక్కడితో ఆగిపోయాను. లేకపోతే ఏదో సాధించేసేదాన్ని, ఎంతో సాధించేసేదాన్ని అని చాలామంది ఒక వాలిడ్ రీజన్స్ అన్నవి చెప్తా ఉంటారు. కానీ ఒకటి చెప్తున్నానండి. ఎవ్వరికి వాళ్ళు లైఫ్‌లో వాళ్ళంతట వాళ్ళు రియలైజేషన్ అయ్యి ఒక గుణపాఠంలాగా అంటే ఒక వ్యక్తి ఇలా బతికితే సరైన విధానం కాదు. ఇలా బతకడం కరెక్ట్ అని మనకి మనం సెల్ఫ్ రియలైజేషన్ అన్నది చేసుకోవాలి. కానీ ఎవరో గైడెన్స్ ఇస్తే, ఎవరో ఏదో చెప్తే అట్లా అన్నది లైఫ్ అన్నది ఎప్పటికీ ఒకే ప్యాటర్న్‌లో ఉండదు. కొన్ని కొన్ని విషయాల్లో మనకి మనమే ఓన్‌గా సెల్ఫ్ రియలైజేషన్ ఉండాలి. ఆ సెల్ఫ్ రియలైజేషన్‌తోనే మనం మనల్ని ఎప్పటికప్పుడు ముందుకు వెళతా ఉండాలి. కానీ ఎప్పుడు ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తూ వాళ్ళ వల్లే నేను సాధించలేకపోయాను, దీని వల్లే నేను సాధించలేకపోయానని రీజన్స్ చెప్తూ మాత్రం లైఫ్ గో ఆన్ అవ్వకూడదు. సో, ఈ స్టోరీ చదివిన తర్వాత నాకది అర్థమైంది. సో, మీ అందరికీ తెలియాలి. మీరందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను. డెఫినెట్‌గా కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అండ్ షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఎవ్రీవన్.